My parcel. Yes. Thank you so much. I gotta take a picture. Yeah, okay. My parcel. Elsa. Hello. Let me get a picture of y'all right now. Okay. Just around. There you go. It's heavy when you slide it in the door. Thank you. Thank you so much. తారా చూసుకోలే. హలో అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇండియా నుంచి పార్సిల్ వచ్చింది. చాలా డేస్ నుంచి, ఆల్మోస్ట్ 10 days 12 days పట్టింది రావడానికి. 10 days పైన వేశారు పార్సిల్. ఇది సెకండ్ టైం అనమాట. లాస్ట్ టైం వేయించుకున్నప్పుడు అన్ని బట్టలు వేయించుకోలేదు, బ్యాలెన్స్ ఉన్నాయి. మా మమ్మీ దగ్గర శారీస్ చిన్న చిన్న కావాల్సినవి అన్నీ తెప్పించుకున్నాను. ఫుడ్ మాత్రం ఏమీ తెప్పించుకోలేదు, జస్ట్ మా ఇంటి దగ్గర ఉన్న స్వీట్స్ మాత్రం 1 kg పెట్టించుకున్నా. మిగతా అన్నీ నా బట్టలు, మా పాపవి కావాల్సినవి తీసుకున్నాను. స్నాక్స్ ఏంటంటే ఇక్కడే చేసుకోవచ్చులే, ఇంటి దగ్గర తెప్పించుకోదలుచుకోలేదు. లాస్ట్ టైం కూడా ఫుడ్ అంతా అనవసరంగా తెప్పించుకున్నాం అనిపించింది. ఈసారి అందుకని జస్ట్ నాకు కావాల్సిన వరకే వేయించుకున్నాను. లాస్ట్ టైం కూడా స్నాక్స్కి ఎక్కువ 25% టారిఫ్ పడింది. రిమైనింగ్ కన్నా చిల్లీ పౌడర్ కను స్నాక్స్కి బాగా 25 పడింది. 30 kgs వేసుకుంటే $25 పడింది లాస్ట్ టైం పార్సిల్కి. 2 months బ్యాక్ వేయించుకున్నాను. ఇది కూడా అప్పుడు వేయాల్సింది, కానీ టైం తీసుకొని నిదానంగా వేయించుకునేసరికి ఇప్పుడు ఈ వార్ జరగడం వల్ల ఇంకా పెరిగింది. నేను 3 times వేయించుకున్నాను వీళ్ళ దగ్గరే, మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళది. చాలా అఫోర్డబుల్ ప్రైస్ అనమాటను. ఏం డ్యామేజెస్ రాలా. ఫస్ట్ టైం మాత్రం అది కొంచెం ప్లాస్టిక్ అయ్యేసరికి ఒక కంటైనర్ బ్రేక్ అయింది. మిగతా అంతా బాగానే వచ్చింది. లాస్ట్ టైం కూడా అన్నీ సేఫ్గా వచ్చినాయి, ఇప్పుడు అంతే సేఫ్గా వచ్చింది. కాకపోతే లాస్ట్ టైం కూడా అప్పుడే కొంచెం టారిఫ్స్ తగ్గించారు అన్నాక వీళ్ళు వేసినట్టున్నారు. అప్పుడు 10 days వల్ల పట్టింది. ఈసారి వార్ వల్ల ఇంకా డిలే అయింది, కానీ డ్యామేజ్ మాత్రం ఎవరో ఏది పాడవలేదు, అంత నీట్గా వచ్చింది. ఇప్పుడు వార్ వల్ల 800+ వచ్చింది per kg. అప్పుడు 700+ ఉంది అంతకుముందు. నేను ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు 600+ ఉంది per kg వీళ్ళ దగ్గర. చాలా నీట్గా ఇంటికి వచ్చే ప్యాక్ చేశారు మాకు. ఇవన్నీ బట్టలు మా పాపవి, నావి. షాను బట్టలు, నాకు శారీస్. ఇది స్టీమ్ పెట్టేది. షాను గింజలు యూజ్ చేశాను, అందుకని ఇక్కడికి తెప్పించుకున్నాను. వాటర్ స్టీమ్ వేసి మనం బామ్ వేసి స్టీమ్ పెట్టచ్చు తనకి. ఇవి తన క్లాత్స్ రిమైనింగ్ ఉన్నవి. అండ్ నా శారీస్ మా మామయ్య వాళ్ళ ఫొటోస్ ఫ్రేమ్స్ ఉండి చిన్న చిన్నవి, అవి నా శారీలో రోల్ చేసి పెట్టారు డ్యామేజ్ అవ్వకుండా. కానీ నిజంగానే డ్యామేజ్ అవ్వలేదు శారీస్లో రోల్ చేయడం వల్ల. ఇవి గులాబ్ గుత్తులు చేసుకోవడానికి అది తెప్పించుకున్నాను నేను. ఇంట్లోనే స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు అని. అండ్ ఇవన్నీ శారీస్ అనమాట. ఒక 7 దాకా అలా పంపించింది మా మమ్మీ శారీస్. 3 బ్లౌజెస్ అని వర్క్ చేయించుకున్నాను. 2 మగ్గం వర్క్ అని, ఇంకోటి కంప్యూటర్ వర్క్ చేయించుకున్నవి. హాట్ బాక్స్, ఇక్కడ హాట్ బాక్స్ ఆన్లైన్లో చూస్తే $30 ఉంది. ఇంట్లో వేస్ట్గా ఉందని అది హాట్ బాక్స్ తెచ్చుకున్నాను. ఇదేంటంటే లాస్ట్ టైం టారిఫ్ రాదేమో అనుకుంటా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 1.5 monthకే మెయిల్ వచ్చింది. మేము February 10 అలా వస్తే అది March middle వచ్చిందనమాట. ఇలా మెయిల్ టారిఫ్ $24+ అంటే అరౌండ్ $25 వేసుకోండి పడింది. అది ఎక్కువ నేను చిల్లీ పౌడర్ అను స్నాక్స్ ఎక్కువ ఉన్నాయి, దానివల్లే 25%. అప్పుడు బట్టలు తక్కువ ఉన్నాయి, బట్టలకి ఎక్కువ వేయలేదు 6 మంది. ఇవి మా హస్బెండ్ ఫోటో ఫ్రేమ్స్ అనమాట, ఎంటెక్ PhD ఫొటోస్. అవి అను మా మామయ్యది, మా తాతయ్యది 4 ఫోటో ఫ్రేమ్స్ వేయించుకున్నారు. ఇది PhD ఫోటో ఫ్రేమ్.
నేను వచ్చిన ప్రతి వెహికల్కి చూస్తూ ఉన్నాను, ఎప్పుడు వచ్చిద్దా ట్రాకింగ్ ఐడి చెక్ చేసుకుంటా కూర్చున్నాను. అసలు నాకు మాది రోడ్ పక్కనే అయ్యేసరికి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి ఏమైనా వెహికల్స్ రాగానే. నేను వెహికల్ వచ్చినప్పుడల్లా చెక్ చేస్తూ ఉన్నా. ఈరోజు కూడా మార్నింగ్ ఏదో వెహికల్ అని వల్ల ఇంక నాకు కొరియర్ వచ్చిందేమో అన్నట్టు చూస్తే ప్రతిసారి డోర్ ఓపెన్ చేసుకోవడం చూస్తూ కూర్చున్నాను. ఈసారి మరి నేను ఆ ట్రాకింగ్ ఐడి చెక్ చేసుకుంటా ఉన్నారు. అసలుకి సాటర్డే రావాలి, డెలివరీ డే సాటర్డే చూపించింది, కానీ సాటర్డే అవ్వలేదు. ఇంకా సండే చేంజ్ చేశారు ఆన్ ది వే అని. ఇంకా మండేకి అవుట్ ఫర్ డెలివరీ అంటే ఇంకా వస్తుంది అనుకున్నాను. చూస్తూ ఉండేసరికి అప్పటికి ఫెడెక్స్ వచ్చే వెహికల్ కనిపిస్తూ ఉంది నాకు ఇంట్లో నుంచి. అది ఆపోజిట్ బిల్డింగ్కి వెళ్ళి చూస్తూ ఉంది. ఇవి మా ఇంటి దగ్గర స్వీట్స్ ఫేమస్, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే స్వీట్లు అన్నీ గీయేస్తారు, ప్యూర్ నెయ్యితో చేస్తారు. అది మాకు నా చిన్నప్పటి నుంచి ఆ స్వీట్స్ బాగా ఫేమస్. జున్ను పౌడర్ తెచ్చుకున్నా పాలల్లో వేసుకునేదానికి, ఎందుకంటే నాకు చాలా జున్ను అంటే ఇష్టము. ఈవెన్ వచ్చేటప్పుడు కూడా మా ఆంటీ వాళ్ళకి పాలు ఉంటాయి, ఏదైనా జున్ను తెచ్చినా కూడా తినలేకపోయాను ఆ రోజు. వచ్చే హడావుడిలో వాళ్ళు ఎప్పుడు చేసినా నేను తినను, మా ఆంటీ దగ్గర పంపించినా కూడా. కానీ నాకు చాలా ఇష్టం. మా పాపకి మా డాడీ చెప్పులు నాకు యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ లేనివి అనేవి నేను మెయిన్ బట్టలే నాకు ప్రాబ్లం, ఎందుకంటే నేను ఇక్కడ వెస్ట్రన్ వేర్ ఎక్కువ వాడను. ఇది మెయిన్ దీనికోసం. ఇది ఆల్రెడీ ఆ రోజు వీళ్ళు ఇంటర్నేషనల్ కొరియర్ ఉందన్నారు చపాతీ మేకర్, కానీ నేను లోకలే వేయించుకున్నాను. అప్పుడు పార్సల్ వేయించుకోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ స్పెషల్ అని. తేరా చూస్తే వేయించుకునేదే బాగుండే అనిపించింది. ఇవి పాపకి క్లిప్పులు నేను కూడా అసలు పెట్టుకొని పంపిస్తానే ఉంది. నా దగ్గర బాక్స్కి ఉన్నాయి క్లిప్పులు, ఏది నేను హెయిర్ జడేసుకునేస్తాను. క్లిప్పులు పెట్టుకొని ఎప్పుడో రేర్ అసలుకి. మా పాప కోసం మా మమ్మీని మాది అయిపోయింది, ఇంకా మా పాపకు కొంటా కూర్చుంది. ఇయర్ రింగ్స్ అండ్ క్లిప్స్ పంపించింది. వాచ్ ఇంటి దగ్గర తంది వాళ్ళ పెద్దనాన్న చేసి తీసుకున్నదైతే అది అంతే ఉంటే పంపించింది ఇక్కడికి ఉంచుకుంటామని. ఏమి పాడవు అనుకుంది, లేట్ అయినా పర్లేదులే, కానీ ఒక స్వీట్సే మాకు డౌట్ ఉండేది, స్వీట్స్ ఏమైనా పాడవుతాయని. కానీ స్వీట్స్ కూడా బాగానే వచ్చింది, ఎందుకంటే మా నాన్న చెప్పాడు, ఆయన మా షాప్ తెలిసిన దగ్గర కాబట్టి ఫ్రెష్ చేసామమ్మా, ఏం పాడవు అన్నారంట. అందుకని ఇంకేం పాడవలేదు. పాలు తాకిలు చేసుకోవడానికి, కజ్జికాయలు చేసుకోవడానికి తెప్పించుకున్నాను నేనే ట్రై చేసుకోవడానికి. ఇవి నా చెప్పులు, మా పాప చెప్పులు యూజ్ వేరే డైలీ. ఇవి కోమ్స్ తెప్పించుకున్నాను. ఇక్కడ కోమ్స్ అవి వేరే నేను యూజ్ చేయను, జుట్టులో చిక్కుపోతూ ఉంటాయి కర్లీ హెయిర్ వల్ల. అండ్ స్వీట్స్ ఫైనల్గా చాలా డేస్ అవుతుంది తెప్పించి స్వీట్స్ తిని కూడా. నేను తినదలుచుకోలేదు, కానీ ఒకసారైనా అందుకే తక్కువ తెప్పించుకున్నాను. ఇదే చపాతీ మేకరు, ఒక 3 kgs అట్ట పట్టింది అనమాట. మార్బుల్ది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని తెప్పించుకున్నాను స్వీట్స్. దీనికి కూడా టారిఫ్ పడిందో లేదో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసి చెప్తాను. ఇది కానీ మీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి.